పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలగలుగుగాక. ఓ నా యేసువా, నా పాపాలను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి, సమస్త ఆత్మలను అవసరమైన ఆత్మలను మోక్షమునకు చేర్చుకునండి. దుఃఖదేవరాశములు రెండవది, జేసును రాతి స్తంభమున కట్టి కొట్టుటను గురించి ధ్యానించదముగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశమును కీడులో నుండి మమ్ము రక్షింపుము.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగుగాక. జీవపూర్ణుడ దేవ దేవ నిన్ను నమ్మి వేడుకొందు. జీవపూర్ణుడ దేవ దేవ నిన్ను నమ్మి వేడుకొందు. దేవా మమ్ము కావరావా, దేవా మమ్ము కావరావా. జీవమడిగిన ప్రాణికోటికి జీవమిచ్చిడి స్వామి యేసు. జీవమడిగిన ప్రాణికోటికి జీవమిచ్చిడి స్వామి యేసు. విగత జీవుల వ్యధలు బాపి, విగత జీవుల వ్యధలు బాపి నిత్య జీవము నిమ్ముదే.
దేవా మమ్ము కావరావా. దారి తెలియని అంధకారం ఆవరించెను ఆశ్రితులను. దారి తెలియని అంధకారం ఆవరించెను ఆశ్రితులను. వెలుగునిచ్చి చింత చేర్చి, వెలుగునిచ్చి చింత చేర్చి శాంతి గూర్చుము దేవదేవ, శాంతి గూర్చుము దేవదేవ. దేవా మమ్ము కావరావా. దేవా మమ్ము కావరావా. దయచేసి కూర్చోండి. ఈ మహారాణిపేట విచారణలో దైవానుగ్రహ వరాలతో లేట్ సరిస బాలశౌరి ఆ తండ్రి గారు సెంట్ ఆంథోనీ స్కూల్ పీఈటీ మరియు ఎన్సిస్ టీచర్, మా తల్లి మేరీ మగ్దలీనా సెంట్ ఆంథోనీస్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. వీరిరువురు ఇక్కడ ఈ పాఠశాలలో ఈ ప్రాంగణంలో పనిచేస్తూ అంతోని నగర్లో స్థిరపడటం కారణం చేత భగవంతుడు ఇచ్చినటువంటి 8 బిడ్డలలో లేతప్రాయంలోనే 2 మరణించగా 6 పెరిగి పెద్దవాళ్ళై జీవితాల్లో భగవద్ ఆశీస్సులతో స్థిరపడి ఉన్నాము. 3 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెండ్రు. 3 అన్నదమ్ములలో మా 2వ అన్నయ్యగా సరిస సంజీవి ఆనంద్ 1963వ సంవత్సరంలో జన్మించి 61 సంవత్సరాలు పూర్తి చేసుకొని 62వ సంవత్సరంలో జీవిస్తున్నటువంటి యొక్క తరుణములో గత కొద్ది నెలలుగా అనారోగ్య కారణం చేత మరి ట్రీట్మెంటు ఇప్పిస్తూ ఉన్నారు. తరచుగా హాస్పిటల్కి వెళ్తూ ఉండేవారు. ప్రథమ దశలో సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో, తదుపరి కేర్ హాస్పిటల్లో. మరి మొన్నటి దినమున వారు ప్రభు పిలుపుని అందుకొని మంగళవారం ఉదయము మరణించడం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుస్తున్నదే. సరిస సంజీవ్ ఆనంద్ దైవ కృప చేత బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో వారి యొక్క వృత్తి ధర్మాన్ని నెరవేర్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం మేరకు గత కొద్ది సంవత్సరాల క్రితం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఉన్నారు. వారు విడిచి వెళ్ళినటువంటి తోబుట్టువులతో పాటుగా వారి యొక్క భార్య పొలమరిశెట్టి సుధారాణి, 2 కుమారులు రవితేజ్ మరియు రాకేష్. 2 కుమారులు, ప్రథమ కుమారుడు వివాహమై హర్షిని వివాహం చేసుకొని కొంతకాలం బెంగళూరులో స్థిరపడి ప్రస్తుతం అబ్రాడ్లో తన యొక్క ఉద్యోగ నిమిత్తం వారు వెళ్ళి ఉన్నారు. ఆ కారణం చేత ఈ 2 రోజులు కూడా కొంత జాప్యం చేయవలసి వచ్చింది భూస్థాపిత కార్యక్రమాల నిమిత్తము. ఈరోజు ఈ భూస్థాపిత దివ్య పూజ ప్రార్థనల నిర్వహణ కొరకు సమర్పించాలని మన అపోస్తలిక పాలనాధికారి విశాఖ అగ్రపీఠమునకు అపోస్తలిక పాలనాధికారి మరియు ఏలూరు పీఠాధిపతుల వారు పొలిమేర జయరావు గారిని మరి ఈ దివ్య పూజను సమర్పించి మనందరితో పాటుగా దివ్య పూజ ప్రార్థనలు దేవదేవునికి సమర్పింప మా కోరిక మన్నించి వారు సహృదయంతో వారి ప్రోగ్రాం అంతా కూడా రీఅడ్జస్ట్ చేసుకొని మరలా కొండగుడి మీద వారు 11 గంటలకి దివ్య పూజ సమర్పించడానికి వెళ్ళాలి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ దివ్య పూజను సమర్పించడానికి, వాక్య పరిచయను అందించడానికి వారు సహృదయంతో అంగీకరించినందుకు మా కుటుంబం తరపున, నా తరపున శ్రీవారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉద్దేశం నిమిత్తము ప్రార్థించమని వారిని కోరుతూ ఉన్నాను.
సరిస సంజీవి ఆనంద్. నీలం సంజీవరెడ్డి పరిపాలనా కాలంలో ఆయన పుట్టిన కారణం చేత సంజీవరెడ్డి అని పిలవడం చేత బంధువర్గంలో షార్ట్ ఫామ్లో రెడ్డి అనే పేరుతోనే పిలిచేవారు. అది చాలామందికి కన్ఫ్యూషన్. ఆ విధంగా మరి నలుగురిలో పరిచయం ఉన్నటువంటి బంధువులోను విచారణలోనూ వారు ఉన్నటువంటి రీతిని బట్టి తల్లిదండ్రులు మాకు నేర్పినటువంటి సద్గుణాల రీత్యా మా కుటుంబ సభ్యులము సర్వసాధారణంగా ఈ అన్నయ్య కూడా ఒకటి మిత ఆహారము, మితమైనటువంటి ఆహార అనగా ఒక భోజనం అనే కాదు, మిగిలినటువంటి ఆడంబరాల విషయంలో కూడా మితముగా ఉండేటువంటి స్వభావం. ఎక్కువ ఆడంబరాలు మరి డ్రెస్అప్లో కానీ లగ్జరీస్లో కానీ లేకుండా పరిమితమైనటువంటి జీవిత విధానంలోను మిత భాషణం, మితముగా మాట్లాడటం, కొద్దిగా మాట్లాడటం, ఎక్కువ సమయాలు మాట్లాడేటువంటి స్వభావం లేకుండా మరి సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో అన్నీ కూడా పరిమితమైనటువంటి సాక్రిఫిషియల్ విషయంలో మిత ఆహారము, మిత భాషణము, అదేవిధంగా మిత భావోద్వేగములు కలిగి ఉండటం. అనగా కోపావేశాలు కానీ ఈర్ష్యాద్వేషాలు కానీ ఏమీ లేకుండా కనబడిన వారిని నలుగురితో పలకరిస్తూ వారు ఈ విచారణలో బంధుమిత్రుల మధ్య మెలిగి ఉన్నారు. తల్లిదండ్రులు టీచర్స్గా వారి యొక్క కష్టార్జితంతో ఈ అంతోని నగర్ మహారాణిపేటలో మరి గృహాలు నిర్మించి అక్కడ మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు. కుమారులందరికీ కూడా మరి కుమారులు ముగ్గురికి ఇచ్చినటువంటి ఇళ్లలు, ఆ యొక్క విషయాలు బాగోగులన్నీ కూడా నేను దూరంగా ఉన్నాను, పెద్దనే మంగళపాలెంలో ఉన్నారు కాబట్టి ఆ వ్యవహారాలన్నీ కూడా ఈ రెండో అన్నయ్య చూస్తూ ఉండేవాడు. అంతోని నగర్లో ఉన్నటువంటి మా ముగ్గురు అన్నదమ్ములకు ఇచ్చినట్టు ఆ యొక్క 16 గృహాలు, ఇల్లులు ఇవన్నీ కూడా ఆ వ్యవహారాలన్నీ చూస్తూ ఉండేవారు. ఈ విధంగా కుటుంబ బాధ్యత, మరి ప్రభుత్వ ఉద్యోగిగా టెలికాం డిపార్ట్మెంట్లో బాధ్యతలు, విచారణలోనూ మరీదల సభ్యుడిగాను, అనుదిన కుటుంబ ప్రార్థనలోను, దివ్య పూజలో పాల్గొనడంలో కూడా మరి ప్రభు వారికి ఇచ్చిన అవకాశాన్ని ఒక చక్కని విశ్వాసిగా జీవించి వారు పిలుపునందుకొని మరణించిన ఈ తరుణంలో వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని భగవంతుడు ఇవ్వాలని భార్యకు, 2 కుమారులకు, మా తల్లి మేరీ మగ్దలేనకు, మా తోబుట్టువులని మాకందరికీ కూడా తగు ఓదార్పును భగవంతుడు ఇవ్వాలని కోరుతూ తరలి వచ్చిన మీరందరూ కూడా ఈ ఉద్దేశంతో ప్రార్థించమని కోరుతూ దివ్య పూజాపలని సమర్పించమని మరి పీఠాధిపతుల వారిని పొలిమేర జయరావు గారిని మనపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. మొదటగా సరిస సంజీవి ఆనంద్ తల్లికి, సంజీవి ఆనంద్ సతీమణి మరి కుమారులకు, ఫాదర్ ప్రతాప్కి, వారి కుటుంబ సభ్యులకి విశాఖ అగ్రపీఠం గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు మరియు నా తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరణించిన సంజీవి ఆనంద్ ప్రభువులో తిరిగి లేస్తున్న నమ్మకంతో పూజలో పాల్గొందాం. ప్రత్యేక విధంగా మా అందరితో కలిసి ఆయన ఆత్మనిత్య విశ్రాంతికై ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, మత్తయి శుభవార్తలో భక్తుడు చాలా చక్కగా రాసడం వంటి రచనలో దేవుని ప్రేరేపణలో క్రీస్తు మాటలు విందాం. నా తండ్రిచే
దీవించబడిన వారులారా. 2, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. 25వ అధ్యాయము 34వ వచనంలో వాక్కును వింటున్నాం. చక్కని ఆహ్వానాన్ని క్రీస్తు మనకు పలుకుతున్నారు. ఆయన రాజ్యములో భాగస్థులం అవే చక్కని అవకాశం విశ్వాసము ద్వారా మనకు బలపడుతుంది. ఈరోజు ప్రత్యేక విధంగా మన మనిషి మనతో జీవించి ప్రేమను, కోపాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకొని నా సమయం ఆసన్నమైనది అని సిద్ధపడి ఆయన ప్రయాణం సాగించారు. కాబట్టి ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కుటుంబానికి ఓదార్పును దయచేయమని చేతులు జోడించి తళ్ళు వంచి భక్తితో మౌనంగా ప్రార్థిస్తూ మన పాపాలని కూడా తన రక్తంలో కడగమని ఆ భగవంతుని చెంతన క్షమను కోరుకుందాం. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, మీ కుమారుడు మా కొరకు మరణించి మరలా జీవముతో లేచనని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యముల ద్వారా క్రీస్తునందు మరణించిన మీ కుమారుడు మా సోదరుడు సంజీవి ఆనందునకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదింపమని మేము బ్రతిమాలుకొనుచున్నాం. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు వారిని దహన బలిగా అర్పించెను. మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడు వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలె మన నుండి
దూరమగుట వారికి నాశనము కొని తెచ్చును. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టిన అమరత్వము పొందుదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో నుండుటకు యోగ్యులను తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహనబలి అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండు గడ్డిని కాల్చు రవ్వల వలె మండుచుందురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యమును తెలియును. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తాను ఎన్నుకొన్న వారికి కరుణ వరప్రసాదము దయచేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు పులకించు దేవా, నవ జీవములకించరావా. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే, హృదయాలు పులకించు దేవా, నవ జీవములకించరావా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుండి 51 వరకు వచనములు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుండి 51 వరకు వచనములు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవన పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు.
పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, ఈరోజు మీ మధ్యలో మీతో ఈ సందర్భములో ఉండి ప్రార్థించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది, మరియు దీవెనకరంగా కూడా ఉంది. చాలాసార్లు మన లోకములో ఉన్నటువంటి ఆచారాల్లో నీవు పెళ్ళికి వెళ్ళకున్నా పర్వాలేదు, కానీ సావుకు మాత్రం తప్పక వెళ్ళాలంటారు. చాలా ఆలోచింపవలసిన విషయం. నువ్వు శుభకార్యాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మరణ వార్త విన్నప్పుడు నీకు బొట్టు పెట్టి ఎవరు పిలవరు, కానీ స్వతహాగా నువ్వు వెళ్ళటం అనేది నీకున్నటువంటి మంచి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం అది. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసల సమ్మేళనం మరణం అంటారు, లేదా జీవం. ఈ ఉచ్ఛ్వాసల సమ్మేళనమైన జీవనంలో అపశృతి చూసుకున్నప్పుడు శ్వాస ఆగుతుంది, మనిషి కూడా ఆగిపోతారు. ఆగిన తర్వాత గుండె డబేలుమంటుంది, కంటి నుండి తెలియకనే నీరు ధారలుగా మారుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి మన జీవితం? ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, నీటి మీద లేచిన బుడగ వంటి జీవితం, ఎప్పుడు పగిలి పోవునో దేవనీకే తెలియును. 103వ కీర్తన 14, 15, 16 వచనంలో మనం ఈ వాక్కులు వింటాం. కాబట్టి ఇలాంటి జీవితం ఆగిందే అన్న బాధ, దుఃఖం మనకున్నా, యేసు ప్రభు పలికినడం వంటి చక్కటి మాటలను మనం విన్నాం 6వ అధ్యాయములో. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీన్ని భుజించువాడు మరణింపడు. ఏంటండి, ఇప్పుడే మనం విన్నాం కదా పాటలో. కానీ మన పయనం, మన ఆలోచన, మన పనితనం ప్రభువును నమ్ముకున్నాము కనుక ఆయనలోనికి మనం జ్ఞానస్నానం పొందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, అంటే క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన ప్రతి విశ్వాసుడు క్రీస్తును ధరించి ఉన్నాడు. క్రీస్తు సమాజములో, క్రీస్తు శరీరములో భాగస్థుడయ్యాడు. అంటే క్రీస్తుకు చెందిన వారిగా సంజీవి ఆనంద్ వారి కుటుంబం, సరస వారి కుటుంబం జీవిస్తూ వచ్చింది. వారి కుటుంబంలో ఓ కుమారుడు శ్వాస వదిలి వెళ్ళిపోయారు.
ఎలా వెళ్ళిపోయారు? క్రీస్తు రక్త శరీరాలను భుజించి పానం చేసి క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది క్రీస్తు నా సర్వస్వం అని భావించి భక్తితో జీవించి కాలం చేశారు. ఎక్కడికి వెళ్ళారు? మనం చదువుకుని ఉన్నాం. సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయంలో 6-7 వచనాలు. బంగారంను పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. బాగా గుర్తుపెట్టుకోండి మాటల్ని. మన కుటుంబములో కాస్త అపశృతి చేయగానే తల్లడిల్లిపోతాం. మన కుటుంబంలో అపశృతి అనుమానమే కావచ్చు, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, మరణము కావచ్చు, లేదా మరి ఏ రకమైన అశుభ కార్యాలు. అప్పుడు ఆయన అంటాడు బలంతో, బంగారము పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను, దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్య పురుషులకు బహుమానం ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండు గడ్డిని కాల్చు రవ్వ వల్లే మండుచు దుష్టులను కాల్చివేయుదురు. ఈ మాటలను పురస్కరించుకొని యెషయా గారు మరొకసారి భరోసా ఇస్తున్నాడు మనందరికీ. 25వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన మన కన్నీటిని తుడిచివేయును, మృత్యువును సదా నాశనము చేయును. ఎందుకనగా ఆయనకు చెందిన ప్రియమైన భక్తులం మనం. అందుకే నేను చాలాసార్లు నా ప్రసంగంలో చెప్తాను, ఆయన ఊపిరి, ఆయన ఆకారం మనం. ముక్కు వంకర, నోరు వంకర, దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ అపియరెన్సెస్. కానీ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే మనలోకి మనం తొంగి చూడాలి. అప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. ఎస్, నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు. కాస్త కష్టపడతాను ఇక్కడ, ఎందుకంటే ఆయన మాటలు, ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యము తెలియను. నన్ను ఐ నో ఈజ్ అ ట్రూత్, ఈజ్ ద వే, ఈజ్ అ లైఫ్. ఆయన మార్గము, సత్యము, జీవం. ఆయనతో నా పయనం సాగాలి. కుటుంబానికి దేవుడిస్తున్న భరోసా ఇదే. ఎలా మా పరిస్థితి? ఆకాశాన పక్షులు, సముద్రంలో చేపలు, అడవులో పశువులు, పక్షులు, మృగాలు, సంఘములో సభ్యులం మనం. అందుకే మనలో ఉండవలసినటువంటి తత్వం ఏంటంటే పూర్వ క్రైస్తవ విధానాన్ని మనం వంట పట్టించుకోవాలి. 2వ అధ్యాయం అపొస్తలుల చర్యలు 46వ వచనంలో, ఒక కుటుంబముగా కలిసి ప్రార్థించటం. ఈ ప్రార్థన భగవంతుడికి భక్తుడికి మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ బంధములో మన బ్రతుకులు చాలించాలి నా ప్రియ దైవజనులు. కానీ ఏమీ తెలియని వ్యక్తుల వాళ్ళే మనం ప్రవర్తించకూడదని సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. ఏమని? దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి. మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణం ఆసన్నమైనప్పుడు ఎవడును తప్పించుకోజాడు. మృత్యు లోకం నుండి తిరిగి వచ్చిన వాడు ఎవడూ లేడు అంటాడు. కానీ యేసయ్య తిరిగి వచ్చాడు. సమస్తాన్ని సదా నాశనం చేసి మృత్యువు నుండి తిరిగి లేచి జీవాన్ని, నమ్మకాన్ని, ప్రాణాన్ని, భక్తిని మనకు ఆ భగవంతుడు ఇచ్చేశాడు. శాంతి కలుగునుగాక నీకు, నేను వచ్చాను, నేను ఉన్నవాడను, నాకు తెలుసు నీ స్థితిగతి. మీ స్థితిగతులను ఎరిగిన నన్ను శంకించొద్దు, నీవు నాకు చెందినవాడు అంటాడు. యు బిలాంగ్స్ టు మీ. కాబట్టి నా ప్రియమైనటువంటి గురువులారా,
కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, మనలో ఉండవలసినటువంటి ఆ పటిష్టమైన దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం మనలో ఉండాలా. నా దేవుడు ఉన్నవాడు. మరొక మాట మాట్లాడుతున్నారు 89వ కీర్తన 48వ వచనంలో, చావును తప్పించుకొని ఎల్లకాలము ఎవరు బ్రతకదరు? మృత్యువును తప్పించుకొని ఎవరు బ్రతకగలరు? వాక్ అగైన్ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. 54వ వచనం 6వ అధ్యాయములో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవం పొందును, నేను అతన్ని అంతిమ దినమున లేపుదును. పక్కా పర్ఫెక్ట్ ఆన్సర్. నా శరీరమును భుజించి. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనంలో, భూమి ఆకాశాలు గతించిపోతుంటాయి, నా మాటలు గతించవు. చూడండి ఎంత ఓదార్పు మనకు ఇస్తున్నాడు దేవుడు. కుటుంబం కూడా అలాంటి ఓదార్పు పొంది భక్తి విశ్వాసంతో బలపడాలి. మనం బ్రతుకుని వాళ్ళ ఇతరులకి. వీఆర్ పీపుల్ ఆఫ్ లివింగ్, నాట్ ఆఫ్ డెడ్. నమ్మకం పెట్టుకోవాలి. మనము జీవిస్తున్న వారం, మరణించిన వారం కాదు. యేసుప్రభు ఏమంటారు? ఏమ్మా మరియా, ఏం ఎత్తుతున్నావమ్మా? నా దేవుణ్ణి ఎవరు ఎత్తుకపోయారు? సజీవుడని నీ దేవుణ్ణి మృతుల్లో నువ్వు ఎలా వెతుకుతున్నావు? గో, హి హస్ రిజన్. అది మన నమ్మకం. మనం లేస్తాం. సంజీవి ఆనంద్ కూడా జీవం పోసుకొని ఆ భగవంతుని జీవేశంలో తిరిగి లేస్తారన్న నమ్మకంతో ఈరోజు మనం ప్రార్థన చేయాల. ప్రార్థన పట్టుదల కలిగి చేస్తూ భగవంతునికి మరింత దగ్గర కావాలని ఆశిద్దాం. ఆ భగవంతుడు రూపొంచిన రీతిలో మన జీవితాన్ని సాగిద్దాం. ఆమేన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మరొక్కసారి మన విశ్వాసం ఎంతవరకు క్రీస్తులో బలపడింది, మనం ఇతరులకు ఎలా ఓదార్పును మరి ఉపశమనాన్ని కలిగిస్తూ క్రీస్తు జీవిస్తున్నవాడు, మరణించిన నావారు కూడా జీవిస్తారన్న నమ్మకంతో పూజలో పాల్గొందాం. సుదేవునికి నీరాజనములు, వరకన్య భౌనికి వందనార్పణములు. నిఖిలేసు దేవునికి నీరాజనములు. కలుషములు హరించు పరిశోధ బలిలోన, వేదనలు శోధనలు మళించు స్వామి. Blessed are you, Lord God of all creation, for your goodness was spread to offer for which your thanksgiving. కలుషములు హరించు పరిశోధ బలిలోన, వేదనలు శోధనలు మళించు స్వామి. సరి అయిన బలులనే ఈనాడు అర్పింతు, సరి అయిన బలులనే ఈనాడు అర్పింతు. మరులోక జీవము మృదు జీవితులకెమ్ము, నిఖిలేసు దేవునికి నీరాజనములు. వరకన్య భవునికి వందనార్పణములు, నిఖిలేసు దేవునికి నీరాజనములు. జీవించు వారలకు మృతులైన వారలకు న్యాయంబు వగదెంచు యతించు స్వామి.
జీవించు వారలకు మృతులైన వారలకు న్యాయంబు వగదించు ఏదించు స్వామి. మృతులైన లాజరును కృప చూపినటులా, మృతులైన లాజరును కృప చూపినటులా, మరలోక జీవము మృత జీవితులకిమ్ము. నిఖిలేసు దేవునికి నీరాజనములు, వరకన్య పౌనికి వందనార్పణములు. నిఖిలేసు దేవునికి నీరాజనములు. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ కుమారుడు మా సహోదరుడు సరిస సంజీవి రక్షణార్థమై మేము మీ కరుణను అర్థించు దీనతో ఈ అర్పణములను సమర్పించున్నాం. మీ కుమారుడైన యేసు ప్రేమగల రక్షకుడని సంజీవి ఆనంద్ దృఢముగా విశ్వసించెను. కావున ఇతడు మిమ్ము కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదింపుడు. మా ప్రభువు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను, శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితం మారుచున్నదే కానీ నాశనమగుట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోకములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు.
ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామకు నిర్మలమైన బలిని అర్పించటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు
ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అపోస్తోలిక పాలనాధికారి జైరవ్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకునిన సరిసా సంజీవి ఆనందు అని మీ సేవకుని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు వారి ఉత్థాన మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపడి క్రీస్తు మా దీన శరీరములను వారి మహిమగల శరీరమును పోలి ఉండినట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు మీకు ప్రియమునర్చి ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చుట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. అప్పుడు మీరు మా కన్నిటినంతటినీ తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడు అయిన మిమ్ము మీ నిజరూపమున కాంచగలుగుదము. మరియు మేము మిమ్ము పోలి ఉండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము మేము స్తుతింతుము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును భరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును.
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీవే నా సొంతం, నీవే నా సర్వం, నీ దరికి చేరాలి. నీకే నా సొంతం, నీవే నా సర్వం, నీ దరికి చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, లోకాన నేనొక బాటసారి. జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. తిరుగుమయా తిరుగుమయా నా హృదయ నేత్రములు. తిరుగుమయా తిరుగుమయా నా హృదయ నేత్రములు. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ప్రభు క్రీస్తునందు విశ్వాసముతో జీవించి తన 62 సంవత్సరాల ప్రభు ఎంపిక ప్రణాళిక కాలాన్ని ముగించుకొని పరమపదించినటువంటి సరిస సంజీవి ఆనంద్ ఆత్మకు నిత్య విశ్రాంతిని భగవంతుడు ఇవ్వాలని ఈ దివ్య పూజ అంతిమ వీడ్కోలు యాత్ర ప్రార్థనలో మనం పాల్పంచుకున్నాం. ఈ అంతిమ వీడ్కోలు యాత్ర దివ్య పూజ బలిని
సహృదయంతో మరణము ఎడల మరణించిన విశ్వాసులతో ఉండేటువంటి సంఘీభావాన్ని, ఆత్మీయతను, పిలుపు ఉన్నా లేకున్నా మనం వెనువెంటనే స్పందించాలి అన్న తన యొక్క మాటలో భావాన్ని తన జీవితంలో చక్కగా చూపిస్తూ ఎంతో సహృదయంతో వారి యొక్క ప్లాన్ అంతటిని కూడా రీషెడ్యూల్ చేసుకొని ఈరోజు దివ్య పూజాబలిని సమర్పించి పరిశుద్ధ వాక్యానుసారము జ్ఞాన గ్రంథమునకు అనుగుణంగాను తదితర ప్రవక్తుల యొక్క ప్రవచనాలని మనకు తెలియజేస్తూ మరణము ఎడల మనకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని దృఢతరం చేయడానికి చక్కని వాక్య పరిచయను మనకు అందించినటువంటి మహాపూజ్య పొలిమేర జయరావు తండ్రి గారికి నా తరపున, కుటుంబీకుల తరపున, చేరినటువంటి బంధుమిత్రులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చివరి సప్రసాదానంతర ప్రార్థన జరిపిన తర్వాత మిగిలినటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్తాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుడు తన శరీరమునే ఆహారముగా ప్రసాదించు దివ్య సప్రసాదం నందు ఇహలోకపు యాత్రకు వలసిన ఆహారమును మా కొరకు సిద్ధపరచను. ఆ ఆహారముతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన ఈ మా సోదరుడు సంజీవి ఆనంద్ నిత్య జీవాహారపు బళ్ళ వద్ద క్రీస్తు విందులో భాగస్తున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఒక 2 నిమిషాలు కూర్చోండి. విచారణకర్తలు ఈ దివ్య పూజ తదితర కార్యక్రమాలకు వారి సూచనలతో అందించినటువంటి సహకారానికి ఫాదర్ డి బాలశౌరి గారికి కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి పెద్దలు రూకస్ కల్లకాటి గారికి, వర్గీస్ చాప్రతి గారికి, పెద్దలు పూజ అన్న పుష్పనాథం గారికి, ఫాదర్ మరీరత్నం గారికి, ఫాదర్ డివి ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. సమకాలికులు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్, రెవరెండ్ ఫాదర్ వై రమేష్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్, రెవరెండ్ ఫాదర్ కె రాజశేఖర్, రెవరెండ్ ఫాదర్ పి మర్యాదాస్ వీళ్లకు కృతజ్ఞతలు. తదితర గురు పొంగువులకు, మేత్రాసన గురువులకు, ఎంఎస్ఎఫ్ఎస్ సభ గురువులకు, బంధువర్గములో నుండి గురువులకు దివ్య పూజలో పాల్గొని ప్రార్థించినందులకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2 దినములు ఈ ప్రార్థనలో మరి ముఖ్యంగా వారి యొక్క ఆత్మీయ సహవాసంతో ప్రార్థనలను, సంఘీభావాన్ని తెలియపరిచినటువంటి సెయింట్ జోసెఫ్ వ్యానసీ మఠకన్యలకు, సెయింట్ యాన్స్ ఆఫ్ లుజర్న్ మఠకన్యలకు, హోలీ స్పిరిట్ కాన్వెంట్ సిస్టర్స్కు, కన్వర్షన్ సిస్టర్స్కు, జేఎంజే సిస్టర్స్కు, లూసీ కాన్వెంట్ సిస్టర్స్కు, మరియా బాంబినా సిస్టర్స్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తదితర సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మన్నించండి. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదితర కాంగ్రిగేషన్ నుంచి వచ్చినటువంటి ఓసిడి,
టివార్ మరియు సిఎం ఫాదర్స్కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. వివిధ విషయాల నుంచి వచ్చినటువంటి దైవ ప్రజలు విజయనగరం, భీమిలి మరియు వడ్లపూడి, తదితర పృథ్వీరాజపాలెం ప్రాంతాల నుంచి, జ్ఞానాపురం నుంచి, మంగళపాలెం నుంచి వచ్చినటువంటి బంధువులకు, ఆత్మీయులకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన తరువాత మరి అల్లిపురంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి సమాధుల మహారాణపేట విచారణ సమాధుల వద్ద భూస్థాపిత కార్యక్రమం నిర్వహించబడుతుంది. గురువులకు, అమ్మగారులకు బిషప్స్ హౌస్ రిక్రెటరీలో మరి మధ్యాహ్న భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి కొద్ది సమయం ఉండి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. జ్ఞాపకార్థ కూడిక విచారణకర్తల అనుమతితో మార్చి నెల 3వ తేదీ సోమవారం ఉదయము 10 గంటలకు ఈ పునీత అంతోని వారి దేవాలయంలో, ఈ ప్రాంగణంలో మరి దివ్య పూజ తదితర కార్యక్రమాలు ఉంటాయి. మార్చి నెల 3వ తేదీ సోమవారం ఉదయము 10:30 గంటలకు ఈ దివ్య పూజ మరియు ప్రత్యేక ఆరాధన ప్రార్థనా కార్యక్రమాలు ఉంటాయని గమనించగలరు. తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి, ఏర్పాట్లలో తోడ్పడినటువంటి పి రత్నకుమార్ ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించు ఈ మన సోదరుని సంజీవి ఆనంద్ మృతదేహమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుణ్ణి దృఢముఖముతో ప్రార్థించుదము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతుతో సత్సాంగత్యము అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఇతని పాపములన్నిటిని క్షమించి పరమపితతో సఖ్యతను అనుభవింప మన మేపరియగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోక రాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషమును పొందునుగాక. దైవ పునీతులారా, ఇతనికి సహాయంగా రండు. దేవదూతలారా, ఇతనికి ఎదురు రండు. మీ సమాధానము. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత ఉంచునుగాక. దైవదూతలను అబ్రహాములోనికి చేర్చుదురుగాక. అందరూ ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఇతని యందు శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి
మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. నిన్ను మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. ప్రార్థించుదాము. ఓ దయామయుడవగు తండ్రి, ఈ మా సోదరుడు సరిస సంజీవి ఆనంద్ ఆత్మను మీకు అప్పగించుతున్నాం. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యత గుర్తుగా ఉన్న ఈ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేళ్లకు కృతజ్ఞతా వందనములను చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను దయతో ఆలకింపుము. ఈ దాసునికై స్వర్గ ద్వారములను తెరువుము. మేమందరమును క్రీస్తునాథుణ్ణి కలుసుకుందుము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పర విశ్వాస పరిపూర్ణత మాటలతో ఊరటనున్నట్లు సహాయం చేయుడు. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మన సోదరుని పవిత్రమైన స్థలమునకు తీసుకొని వెళ్ళుదము.